హాయ్ హలో నమస్తే నేమ్ ఈ సింగార్ వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్. సో మనం ఈరోజు ఈ వీడియోలో ఏం చూడబోతున్నామంటే రీసెంట్గా అమెజాన్ ప్రైమ్ వీడియోలో రిలీజ్ అయిన విజయ్ సేతుపతి యొక్క సార్ అండ్ మేడం ఈ మూవీ యొక్క రివ్యూ అనేది మనం ఈరోజు ఈ వీడియోలో చూడబోదాం. ఈ మూవీ యొక్క ఓవరాల్ ఆన్లైన్ స్టోరీ ఏమిటంటే విజయ్ సేతుపతికి నిత్య మేనన్కి మ్యారేజ్ అవుతుంది. సో మ్యారేజ్ అయిన కొద్ది రోజుల తర్వాత వాళ్ళ మధ్య చిన్నగా గొడవ అనేది స్టార్ట్ అవుతుంది అనమాట. సో అదే కొన్ని రోజుల తర్వాత వాళ్ళకి ఒక పాప పుడుతుంది. సో ఆ పాప పుట్టిన తర్వాత వాళ్ళ మధ్య ఇంకో గొడవ అనేది చాలా జరుగుతూనే ఉంటుంది. ఒకరోజు పెద్ద గొడవ వేసుకొని నిత్య మేనన్ వాళ్ళ ఇంట్లో నుంచి వెళ్ళిపోతారనమాట వాళ్ళ అమ్మ వాళ్ళ ఇంటికి. ఓ 3-4 నెలల తర్వాత ఆ చిన్న పాపకి గుండు కొట్టాలనేసి వాళ్ళ గుడికి అయితే తీసుకెళ్తారు. సో విజయ్ సేతుపతికి తెలియకుండా సో అది ఎట్లాగో తెలుసుకున్న విజయ్ సేతుపతి ఆ గుడిలో వచ్చి పంచాయతీ చేస్తారనమాట. ఇలా నా కూతురికి నా సంబంధం లేకుండా గుండు కొడతారనేసి. సో అక్కడ వచ్చి కొంతమంది వాళ్ళిద్దరి మధ్య ఉండే ఆ గొడవని మాట్లాడి తీర్చేద్దాం ఈరోజు అనేసి కూర్చుంటారు. సో వాళ్ళిద్దరి మధ్య అట్లా ఏమిదా గొడవ జరిగింది, వాళ్ళిద్దరు విడిపోయేదానికి కారణం, అండ్ అలా విడిపోయిన భార్యాభర్తలైన విజయ్ సేతుపతి నిత్య మేనన్ తిరిగి కలిసారా లేదా, విడిపోయారా పర్మనెంట్గా అనేదే ఈ మూవీ యొక్క ఓవరాల్ ఆన్లైన్ స్టోరీ. నాకైతే ఈ సినిమా నచ్చింది. దానికి ముఖ్యమైన కారణం వీళ్ళు తీసుకున్న కాన్సెప్ట్ అండ్ ఈ సినిమాని ఓవరాల్ తీసిన విధమే. ఇది ఒక కంప్లీట్ ఫన్ ఎమోషనల్ యాక్షన్ డ్రామా ఫిలిము. సో దానికి తగినట్టు ఈ సినిమాలో అన్ని ఎలిమెంట్స్ ఉంటాయి. ఫన్ ఉంటుంది, యాక్షన్ ఉంటుంది, మంచి ఎమోషనల్ సీన్స్ ఉంటుంది. ఇలా అన్ని కలిసి కంప్లీట్ ప్యాకేజ్గా ఇచ్చింటారు ఈ సినిమా డైరెక్టర్ పాండిరాజ్. నాకు ఈ సినిమాలో వీళ్ళు తీసుకున్న కాన్సెప్ట్ చాలా నచ్చింది అనమాట. ముఖ్యంగా వచ్చి భార్యాభర్తలు మధ్య గొడవలు అనేది సహజం. సో ఏ గొడవైనా సరే ఈగో లేకుండా ఒకరికొకరు మాట్లాడి తీర్చేసుకుంటే ఏ ఇష్యూ ఉండదు. అది లేకుండా ఈగో పెట్టుకొని నువ్వే నేను అనే ఒక ఇది లేకుండా ఉంటే మనకి ప్రశాంతంగా ఉంటుంది. లేకపోతే ఈగో పెట్టుకొని ఉంటే గొడవలు ప్రతిరోజు ఉంటుంది. ఆ గొడవలు ఎక్కువైపోయి డివోర్స్ దాకా వెళ్ళిపోతుంది. సో ఈ కాలంలో మనం చాలా చూస్తూ ఉంటాం కదా. సో లవ్ మ్యారేజ్ అరేంజ్ మ్యారేజ్ చేసుకుంటారు, కొన్ని రోజులు బాగుంటారు, చిన్న గొడవలు స్టార్ట్ అయ్యే కొద్దీ ఈగో మూలంగా డివోర్స్ దాకా వెళ్ళిపోతున్నారు ఈ మధ్య. సో అది కాదు జీవితం. మన నచ్చిన వాళ్ళతో మనం ఉంటే చిన్న గొడవలు అనేవి వస్తాయి, అది కామన్. సో అలా గొడవలు వచ్చినప్పుడు ప్రశాంతంగా కూర్చొని ఎవరిది తప్పు ఎవరిది ఒప్పు అనేసి డిస్కస్ చేయాలా. మనం తప్పు చేస్తుంటే మనం ఈగోని వదిలేసి మనం వచ్చి కాంప్రమైజ్ అయిపోవాలి. అదేలాగా మన ఎదుటి వాళ్ళది ఈగో అయినప్పుడు వాళ్ళతో కూర్చొని మాట్లాడి అప్పటికి వాళ్ళని కన్విన్స్ చేసేలా మనం మాట్లాడి ఆ ఈగో అనేది లేకుండా చేసి మనం కాంప్రమైజ్ అయిపోవాలా. అలా కాంప్రమైజ్ అయితేనే ఆ రిలేషన్షిప్ అనేది బాగుంటుంది. ఇది నాట్ ఓన్లీ హస్బెండ్ అండ్ వైఫ్, ఎవరైనా సరే, ఏ రిలేషన్ అయినా సరే, ఫ్రెండ్షిప్ అయినా సరే, సిస్టర్స్ బ్రదర్స్ ఎవరితో అయినా సరే మనం ఒక రిలేషన్షిప్తో ఒకరితో ఉన్నామంటే సో వాళ్ళ దగ్గర మనం ఏ ఈగో చూడకుండా ఏ ఈగో లేకుండా మనం హ్యాపీగా ఉంటేనే ఆ రిలేషన్షిప్ అనేది చాలా బాగుంటుంది, బాగా స్ట్రాంగ్గా ఉంటుంది. సో మనము ఈగో పెట్టుకొని ఈగో చూపించుకుంటూ సార్ నువ్వేంది, నేను చెప్పేది వినాలి, నేను చెప్పినట్టే ఉండాలి అని అట్లా ఆ ఒక్క యాటిట్యూడ్తో ఉంటే మాత్రం ఎలాంటి రిలేషన్షిప్ అయినా సరే అది స్ట్రాంగ్గా నిలబడదు. సో అలాగే ఈ సినిమాలు చూపించుంటారు. సో హస్బెండ్ వైఫ్ మధ్య రెగ్యులర్గా కొంచెం గొడవలు వచ్చేది కామను. బట్ అలాంటి గొడవలు వచ్చినప్పుడు మనం కూర్చొని మాట్లాడి ఒక అండర్స్టాండింగ్లో ఉండాలి. అది కాకుండా ఈగోతో కూర్చొని ఉంటే మాత్రం ఎవడు దారిలో వాళ్ళు చూసుకొని పోవాల్సిందే అని చూపించుంటారు. సో నాకు ఈ సినిమా ఓవరాల్ ఆ కోర్ పాయింట్ నచ్చింది. సో అండ్ ఈ సినిమాని తీసిన విధం కూడా చాలా సూపర్గా ఉంది అనమాట. అండ్ ఈ సినిమాలో యాక్ట్ చేసిన ప్రతి ఒక్కరు యాక్టింగ్ చాలా బాగుంది. ముఖ్యంగా విజయ్ సేతుపతి అండ్ నిత్య మేనన్
వాళ్ళ క్యారెక్టర్స్లో అంత సూపర్గా యాక్ట్ చేస్తున్నారు, సూపర్గా ఉంది డైరెక్టర్ పర్ఫార్మెన్స్. అండ్ దాని తాటి చాలా మంది వచ్చి ఉంటారు. సో వాళ్ళ యొక్క పర్ఫార్మెన్స్ కూడా బాగుంది. సంతోష్ నారాయణన్ వాళ్ళ యొక్క మ్యూజిక్ ఈ సినిమాకి ఒక పెద్ద ప్లస్. సాంగ్స్ ఓకే, కానీ బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ చాలా బాగా ఇచ్చారనమాట. ఈ సినిమా మూవీ డైరెక్టర్ పాండిరాజ్ తీసుకున్న స్టోరీని ఎంత సూపర్గా ప్రజెంట్ చేయాలో అంత సూపర్గా ప్రజెంట్ చేశారనమాట. అండ్ ఈ సినిమా థియేటర్స్లో రిలీజ్ అయ్యి ఇప్పుడు ఓటీటీకి వచ్చిందనమాట. అమెజాన్ ప్రైమ్ వీడియోలో ఉంది. సో ఎంతమంది ఈ సినిమాని థియేటర్స్లో చూస్తారని చెప్పండి. అండ్ చూసిన వాళ్ళు మీకు ఎలా అనిపించింది ఈ సినిమా అని చెప్పండి. ఈ సినిమాని థియేటర్స్లో చూడని వాళ్ళు ఇప్పుడు ఈ సినిమా అమెజాన్ ప్రైమ్ వీడియోలో తెలుగులో స్ట్రీమ్ అవుతుంది. మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీతో ఈ సినిమాని కూర్చొని చూడండి. ఒక మంచి వన్ టైం వాచబుల్ మూవీకి వర్త్ అయిన ఫిల్మే ఈ సార్ అండ్ మేడం. సో అంతే ఈరోజు ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేసుకోండి. మర్చిపోకుండా నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన బెల్ ఐకాన్ క్లిక్ చేసుకోండి. అప్పుడే నేను వేసే వీడియోస్ మీకు నోటిఫికేషన్గా వస్తాయి. మన ఛానల్ యొక్క ఇన్స్టాగ్రామ్ పేజ్ అండ్ ఫేస్బుక్ పేజ్ని రెండింటిని ఫాలో చేసి పెట్టుకోండి. మీరు దాంట్లో వీడియోస్ అసలు చూసి ఎంజాయ్ చేయండి. అండ్ అదేలాగా మన ఛానల్ యొక్క ప్లేలిస్ట్ అనే ఆప్షన్ ఉంటుంది అనమాట యూట్యూబ్లో. దాన్ని చెక్ చేస్తే మీకు చాలా సెగ్మెంట్స్ చాలా వీడియోస్ వస్తాయి. వాటన్నిటిని చూసి ఎంజాయ్ చేయండి. ఇంకొక వీడియోతో నేను మీ ముందు, అంతవరకు నేను మీ సింగార్. థ్యాంక్ యూ, బాయ్.